నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ టాపిక్ గురించి చర్చించుకునే ముందు 1984లో జరిగినటువంటి ఈ సంఘటనని ఉదాహరించకుండా ఈ వార్త నేను చెప్పలేను. స్వర్గీయ మాజీ ఐఏఎస్, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురుతొలిలు శ్రీమాన్ పివిఆర్కే ప్రసాద్ గారు, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి అనే దానికి నా వరకు నాకు బాగా తెలిసినటువంటి ఎగ్జాంపుల్, నాకు ఆ ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఉండేది నాకు ఖచ్చితంగా ఆయనదే. ఆయన తర్వాతే నాకు మిగతా వాళ్ళు ఎవరైనా సరే, జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, లేదంటే మన లక్ష్మీనారాయణ గారు కావచ్చు, చాలామంది ఉన్నారు. సో మన టాపిక్కి దీనికి రెలవెన్స్ ఉంది అంటే ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఇప్పుడు ఎలా ఉంది అనే దానికి ఇందులో ముఖ్యమంత్రినైనా సరే తప్పు లేకపోతే ఈ తప్పు ఎందుకు చెయ్యాలి, ఆర్ఎల్స్ ఈ తప్పు నేను చేయలేదు అని ధైర్యంగా చెప్పగలిగేటువంటి ఒక నిబద్ధత ఉన్న అధికారిగా ఆయన తన మనోగతాన్ని వెలుగుచ్చినటువంటి తీరు చాలా హర్షణీయం. సో అసలు ఏం జరిగిందంటే అంటూ ఆయన తన ఐఏఎస్ జీవిత చరిత్రని మన ముందు ఉంచారు. వీలైతే ఎంఎస్కో వారి పబ్లికేషన్స్లో అసలు ఏం జరిగిందంటే బై పివిఆర్కే ప్రసాద్ అనే పుస్తకం ఉంటుంది. వెల దాదాపు ఒక 200 నుంచి 250 రూపాయలు, 300 ఎంతో ఉంటుంది. పర్వాలేదు, ఒకసారి పుస్తకం కొనుక్కుని అచ్చమైనటువంటి చక్కటి తెలుగులో చదివితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది. అందులోంచి ఒక వ్యాసం, సీఎంలు ఆగ్రహ కెరటాలు అంటూ ఆయన చెప్పినటువంటి దాంట్లో కాస్త పోర్షన్ని ఈరోజు మీకు చదివినిపిస్తూ టాపిక్లోకి వెళ్తాను, మీకు రిలవెన్స్ అనేది అర్థమవుతుంది. 1984లో ప్రసాద్ గారు, మీరు నన్ను ఇలా వెన్నుపోటు పుడుస్తారని ఎన్నడూ ఊహించలేదు అని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు నిష్ఠూరంగా, ఆవేశంగా, కోపంగా నన్ను నిలదీసినప్పుడు నిశ్చేష్టున్నైపోయాను. సంగతి ఏమిటో తెలియదు, సందర్భం తెలియదు. ఉపోద్ఘాతంగాని కారణంగాని చెప్పకుండా అంతంత మాటలంటే ఒకవైపు విపరీతమైన ఆవేశం నాకు వచ్చింది. కానీ ఆయన ముఖ్యమంత్రి, ఏమీ చేయలేని నిస్సహాయత, ఎక్కడ లేని నిస్పృహ నన్ను కమ్మివేశాయి. సార్, విషయం చెప్పకుండా నేనేం చేశానో నాకు చెప్పకుండా అలా అనటం భావ్యమా అని నెమ్మదిగా అనగలిగాను. చెప్తానండి ప్రసాద్ గారు, చెప్తాను. మీపై అంత నమ్మకం పెట్టుకున్నందుకు మీరు చేసిన దానికి చాలానే అనాలి. తప్పకుండా చెప్తాను. సంగతి విన్నప్పటి నుంచి నాకు మనుషుల మీద నమ్మకం పోతోంది అన్నారు ముఖ్యమంత్రి ఎన్టీఆర్. ప్రసాద్ గారు అని సంబోధించడంతోనే తెలిసిపోయింది ఆయన చాలా కోపంగా ఉన్నారు అని. మామూలుగా నన్ను చూడగానే హలో బ్రదర్ అని ఆప్యాయంగా సంబోధించే ముఖ్యమంత్రి ఏవండి అంటే అధికారికంగా ముఖ్యమంత్రి ఒక అధికారితో మాట్లాడుతున్నట్లు, ప్రసాద్ గారు అని చాలా ఫార్మల్గా కొంచెం వ్యంగ్యంగా పిలిస్తే ఆయన చాలా కోపంగా ఉన్నట్లు అర్థమైపోతుంది. సాధారణంగా ఆయన బాగా కావాల్సిన వాళ్లను, ఆయన సన్నిహితులను, నమ్మిన వారిని లేదా ఆంతరంగిక విషయం మాట్లాడుతూ అవతలవాడితో ఆయన మనస్సు విప్పి మాట్లాడుతున్నాను అన్న సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు బ్రదర్ అని సంబోధించేవారు. కానీ ఇప్పుడు పిలుపులో తేడా, కంఠధ్వనిలో తేడా, ఆగ్రహం, ఆవేశం. సో ఇక్కడ ఏం జరుగుతోంది అనేది చూస్తే గనక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సచివాలయంలో ఒక పెద్ద సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో అప్పుడు సమాచార శాఖ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి, అంటే డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి పివిఆర్కే ప్రసాద్ గారి మీద, సమాచార శాఖ మంత్రి మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలా. అసలు ఆ సందర్భం కాకపోయినా సరే. సో దాంట్లో ఏంటి ఏదైనా చూస్తే గనక అప్పట్లో సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి చేగొండి హరిరామ జోగయ్య గారు ప్రసాద్ గారిని కాస్త సంభాళించి, అయ్యా మీరు ఒక్క నిమిషం ఆగండి, ముఖ్యమంత్రి గారికి ఏంటి అనేది మనం చూద్దాం, ఆయన ఏదో తీవ్రంగా మాతో మాట్లాడాలనుకుంటున్నారు, మీరు కూడా ఉండాలి, మీ గురించి వచ్చింది కాబట్టి అని చెప్పడం ఇదంతా అయింది. శ్రవణ్ కుమార్ గారని ఆయన అత్యంత సీనియర్ అధికారి, ముఖ్యమంత్రికి కార్యదర్శి, అంతరంగికుడు, ఆయన్ని కూడా బయటికి పంపించేసి, ఆయన ఏదో పని ఉంది, చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయన్న, ఆ ఫైల్స్ అవన్నీ తర్వాత చూద్దాం, మనం ఏంటి సంగతి అనేది తర్వాత చెప్తాను, మీరు ఇక బయలుదేరితే బాగుంటుందని చెప్పి ఆయన పంపించారు. అయిపోయింది. సో ఇక్కడ సంగతి ఏమిటో తెలియకపోయినా ప్రసాద్ గారు, మీరు ఇంత మిత్రద్రోహం చేస్తారనుకోలేదు, నమ్మిన నన్ను వెన్నుపోటు పొడుస్తారా అంటూ ఎన్టీఆర్ అనడంతో నాకు మతిపోయింది. అసలు సంగతి ఏమిటో తెలియదు. నేను ఈ గదిలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆయన ధోరణి. మనిషిలో అలజడి కనిపిస్తోంది, కోపంతో ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. అందరినీ పంపించేసింది నాతో ఈ మాట అనడానికేనా? నేను కొంచెం తేరుకుని, అదేంటండి అలా అంటారు, నేనేం చేశాను, సంగతి చెప్తే నేనేమైనా చెప్పగలను, విషయం తెలియకుండా అంత అభాండం నా మీద వేయడం ధర్మం కాదు సార్. అవునండి కమిషనర్ గారు, మీరు మా ప్రత్యర్థులతో చేతులు కలిపి మంతనాలు ఆడడం ధర్మం, నేనేమైనా అంటే అది అధర్మం. మిమ్మల్ని ఇంత దగ్గరగా నమ్మినందుకు మంచి శాస్తి చేశారంటూ ఆయన మాటల్లో ఉద్రేకం తగ్గలేదు. ప్రత్యర్థులేంటి, మంతనాలేంటి, నాకు అస్సలు అంతపట్టలేక అడిగేశా, అసలు విషయం చెప్పండి సార్, నేనేమైనా సంజాయిషి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
సో మర్రి చెన్నారెడ్డి గారు ఆగ్రహావేశాలు రుచి చూసిన వాడిని కనుక ఎన్టీ రామారావు గారి ముందు భయం కలగలేదు. కానీ ఆదుర్ద అలజడి నన్ను వెంటాడే. ఎవరో ఏవో చాడీలు మోసుంటారు ఏం జరిగింది అనేది. మీరు క్రితం నెల 6వ తారీఖున కాంగ్రెస్ నాయకుడు రోసయ్య గారితో మాట్లాడారా? అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను, గుర్తు చేసుకున్నాను. అవును, రోసయ్య గారు నాకు టెలిఫోన్ చేసి మాట్లాడిన మాట వాస్తవమే. నేను చెప్పబోయేంతలో మీరు ఆ విషయం నాతో చెప్పకుండా దాచారు. ఇంకా ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఏం మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో నాకు తెలియాలి కదా. చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే ఆయనలో ఉన్నటువంటి అనుమానం అనే భూతం బయటపడి అర్థమైందని చెప్పి పీవీఆర్కే ప్రసాద్ గారు దానికి నేపథ్యం ఇదంతా కూడా చెప్పారు. సో నేపథ్యానికి వెళ్ళక్కర్లా. అక్కడ జరిగింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. ముఖ్యంగా కాంగ్రెసేతర ప్రభుత్వం 1983లో ఆంధ్రప్రదేశ్లో రావడం, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చి సంవత్సరం దాటడం, దాంతో అందరూ కాంగ్రెస్కి విధేయులుగా ఉంటారు తప్ప మనకు కొత్తగా పనిచేసే వాళ్ళు ఎవరుంటారని ఆయన ఆచి తూచి చాలా సెలెక్టివ్గా సమర్థులు ఎవరు అన్నటువంటి వాళ్ళని తన టీం కింద ఏర్పాటు చేసుకుంటూ ఉండడం, అయినా సరే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కానీ ఇవి కానీ బయటికి పొక్కుతూ ఉండడం, దీంతో ఇంటెలిజెన్స్ రహస్య సమాచార వ్యవస్థ చీఫ్ అప్పారావు కార్యాలయం చేస్తున్న పని ఒకటి బయటపడింది. ఏంటంటే వాళ్ళు ముఖ్యమైన వ్యక్తుల టెలిఫోన్స్ని ట్యాప్ చేయడం. సో ఇలాగా రోసయ్య గారితో మాట్లాడినటువంటి దాన్ని మొత్తానికి ఎన్టీ రామారావు గారి దృష్టికి తీసుకెళ్లడం అయింది. దాంతో ప్రసాద్ గారి మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మధ్యలో అలా మాట్లాడుతున్నప్పుడే నేను కల్పించుకుని ముఖ్యమైన విషయం అయితే మీతో చెప్పేవాడనే కదా సార్ అని ఇంకా చెప్పబోయేంతలో మళ్ళీ ఆయనే కల్పించుకున్నారు. నేను అడిగాక కప్పిపుచ్చుకోవడానికి సమాధానం చెప్పకండి. ప్రతిపక్ష నాయకులతో మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏం మంతనాలు, రహస్య సంభాషణలు చేస్తున్నారు? ఆయన గొంతులో ఒక నేరస్తుడిని చీల్చి చెండాడుతున్నంతటువంటి కసి బుసలు కొడుతోంది. దాంతో నాలో బాధ, కోపం, ఆవేశం పొంగుకొచ్చాయి. ముఖ్యమంత్రి నా విశ్వాసాన్ని శంకించడం సహించలేకపోయాను. ఏం మాట్లాడుతున్నానో ఆలోచించి మాట్లాడే సహనం లేదు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాల్సింది చెప్పి తీరాలనిపించింది. అయితే ఆయన కంటే బిగ్గరగా మాట్లాడుతూ చెప్పలేదనుకుని చెప్పేశాను. అయ్యా, నా టెలిఫోనో రోసయ్య గారి టెలిఫోనో పోలీసు వాళ్ళు ట్యాప్ చేసి మీ దృష్టికి తెచ్చుంటారు. ఆ అప్పారావో మరో ఆఫీసరో మీకు ఏం చెప్పారు? నేను రోసయ్య గారికి టెలిఫోన్ చేశానా, రోసయ్య గారు నాకు టెలిఫోన్ చేశారా, అది చెప్పారా అని నేను అంతలోనే ముఖ్యమంత్రి అందుకుని, అది నాకు అనవసరం, రోసయ్య గారితో మాట్లాడిన మాట మీరు నాతో చెప్పలేదు, అది నేను అడ్డం పడ్డాను, ఆయన మాట మధ్యలోనే అందుకున్నాను, అది తెలుసుకోవడం అవసరమే సార్. అసలు విషయం ఏంటంటే రోసయ్య గారు సమాచార శాఖ వారు ఐఏఎస్ అధికారుల సంఘ కార్యదర్శి కాశీపాండ్యన్ గారి పత్రికా ప్రకటనను పత్రికల వారికి అందజేశారని అభియోగం మోపాలనుకున్నారు. దాని గురించి నిజమేమిటని ఆయన టెలిఫోన్ చేసి అడిగితే మా శాఖకు ఆ పత్రికా ప్రకటనతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడంతో ఆయన చేద్దామనుకున్న అభియోగాన్ని పత్రికల ముందు చేయకుండా విరమించుకున్నారు. అదేమంత పెద్ద విషయం కానీ ముఖ్యమైనది కానీ కాదని మీకు చెప్పలేదు. ముఖ్యమైనదో కాదో మీరే నిర్ణయిస్తారా అంటూ ఎన్టీ రామారావు గారు నిన్న నిలదీశారు. అక్కడితో నాలో ఉన్న కాస్త సహనం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నేను ఉద్వేగంగా మాట్లాడేశాను. సార్, అది మేము నిర్ణయించలేకపోతే మేము మా ఉద్యోగం చేయలేం, మీరు మీ ఉద్యోగం చేయలేరు. నేను రోజు 100 మందితో మాట్లాడతాను. నా శాఖ పని అటువంటిది. నేను ఎవరితో మాట్లాడింది మీకు చెబుతూ కూర్చుంటే మీరు మీ ముఖ్యమంత్రి పని చేయడానికి టైం ఉంటుందా? మాకు బాధ్యత అప్పగించాక మా మీద నమ్మకం ఉంచాలి కదా అంటుండగానే ఆయన అందుకుని, మా జాగ్రత్తలో మేము ఉండనక్కర్లేదా, అందరినీ గుడ్డిగా నమ్మేయమంటారా అని సూటిగా ప్రశ్నించారు. నాకు విపరీతమైన కోపం, కసి, కడుపుమంట తన్నుకొచ్చాయి. నా మీద నాకు స్వాధీనం తప్పింది. లేచి నిలబడ్డాను. ఇంకా గట్టిగా ఉద్రేకంగా అరవడం మొదలుపెట్టాను. అయ్యా, మీరు నా మీద పెట్టిన నమ్మకానికి చాలా కృతజ్ఞుడిని. తెల్లవారుజామునే లేచి 4 గంటల లోపల తమ కొలుకు రావాలి. 4 ఆఫీసుల పని చూసుకోవాలి. ప్రభుత్వంలో మీటింగ్లు, పత్రికల వాళ్లతో, కళాకారులతో, సంస్థలతో, మీ రాజకీయ చర్చలతో, నిర్ణయాలతో అర్ధరాత్రి వరకు తీరిక లేకుండా పనిచేయాలి. సెలవులు లేవు, పండగలు లేవు, కుటుంబంతో గడిపే సమయం లేదు. మీ మీద అభిమానంతో ఇంత చేస్తుంటే మీరు నాకు ఇచ్చిన సర్టిఫికెట్ వెన్నుపోటుదారుడు. నా మీద నమ్మకం లేదని నా వెనకాల నేను ఎవరెవరిని కలుస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అని ఆరా తీయడానికి పోలీసుల్ని పంపుతున్నారు, టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారు. అప్పటిదాకా ఏమీ మాట్లాడకుండా మా ఇద్దరి సంభాషణ వింటూ కూర్చున్న మంత్రి హరిరామ జోగే గారు నా చేయి పట్టుకుని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ అహం దెబ్బతిని ఆత్మాభిమానం పొడుచుకొస్తుంటే నమ్మక ద్రోహినన్న అభియోగంతో కడుపు మండిపోతున్న నేను ఆయన ఆపినా ఆగే పరిస్థితుల్లో లేను. చాలు, ఈ కొలువు చాలు. నా మీద నమ్మకం పోయాక ఇక్కడ పనిచేయడం నాకు మంచిది కాదు, మీకు క్షేమం కాదు. నేను సెలవు మీద వెళ్ళిపోతాను. మీకు నమ్మకం ఉన్నవాడిని తెచ్చుకోండి అని ఓ నమస్కారం పెట్టి వెళ్ళబోతుంటే, బ్రదర్ మెల్లగా మాట్లాడు, గొంతు తగ్గించు, బయటవారు వింటారు అని ముఖ్యమంత్రి ఒక చేయి పట్టుకుని నన్ను ఆపే ప్రయత్నం చేశారు. ఆగాను. ఆగి చూద్దును కదా, టేబుల్కి అవతల వైపు ముఖ్యమంత్రి, యువతల నేను, మంత్రి హరిరామ జోగయ్య, ముగ్గురు నిలబడే ఉన్నాం. నా కుడి చెయ్యి ముఖ్యమంత్రి పట్టుకుంటే నా ఎడమ చెయ్యి హరిరామ జోగయ్య గారి చేతుల్లో ఉంది. ఇద్దరూ నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నట్టు అనిపించింది. స్పృహలోకి వచ్చాను. బ్రదర్, కామ్ డౌన్ అంటూ ముఖ్యమంత్రి ఒక గ్లాస్ నీళ్లు అందించారు. అనాలోచితంగా గడగడా తాగేశాను. కూర్చో బ్రదర్, నాకు మీ మీద చాలా నమ్మకం, చాలా గౌరవం, అభిమానం. నా మేలు కోరేవారు అన్న ధైర్యం అది వరకు, ఇప్పుడు, ఎప్పుడు ఉంటాయి.
ఏదో జరుగుతున్నట్లు, తెర వెనుక ఏదో గూడు పుటాన్ని జరుగుతున్నట్టు ఇంటెలిజెన్స్ విభాగం వారు చిత్రీకరిస్తే నాకు నమ్మకం లేకపోయినా ఇక్కడ తప్పదు, ఇవి రాజకీయాలు కదా, మాకు కొత్తే కదా, ఏం చేయాలో తోచలేదు. వారి మాట విని మిమ్మల్ని వదులుకోవాలని లేదు, కానీ అనుమానం ఏం చెయ్యాలా అని ఆలోచించి మిమ్మల్ని డైరెక్ట్గా అడిగేస్తే బెటర్ అనుకుని అడిగాను. నాకు నిజంగా మీ మీద నమ్మకం లేకపోతే మీతో మాట్లాడకుండా వెంటనే బదిలీ చేసేవాడిని కదా. నా కార్యదర్శి శ్రవణ్ కుమార్ని కూడా పంపించేసి మీ ఇద్దరితోనే మాట్లాడడానికి కారణం మీ మీద నమ్మకమే. మనం ఒక దగ్గరి కుటుంబ సభ్యులం బ్రదర్. మీరు నా చెవులు కళ్ళు. నిజానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ట్యాప్ చేసింది మీ ఫోన్ కాదు. సంగతి ఏమిటో తెలుసుకుందామనే కొంచెం నిష్కర్షగా, ఖచ్చితంగా నమ్మకం పోయినట్లు నటించి ఏమంటారో చూద్దామని మీ అభిమానం మీద దెబ్బతీశాను. మీరు నాకెప్పుడూ నమ్మకస్తులే. సారీ బ్రదర్, జరిగిందేది మనసులో పెట్టుకోవద్దు. ఇదంతా నేను శాంతించానో లేదోనని ముఖ్యమంత్రి మా ముగ్గురికి బటర్ మిల్క్ ఆర్డర్ చేశారు. ఇది సీఎంలు ఆగ్రహ జ్వాలల్లో రెండో పార్ట్లో ఉన్నటువంటి ఒక 8 నిమిషాల పార్ట్ అండి. ఇప్పుడు పాయింట్లోకి వస్తా. ఇదంతా మీకు విన్న తర్వాత ఇప్పుడు మాట్లాడేది ఐఏఎస్ ఆఫీసర్ల గురించి అని చెప్పి అనుకుంటారు కదా. ఎస్, తెలుగు 360 వారి ఆర్టికల్ కూడా దీనికి సంబంధించిందే. రచయితకి నిజంగా ధన్యవాదాలు, కరెక్ట్గా పాయింట్లు మెన్షన్ చేసినందుకు. జగన్కు సంకటంగా కరివేపాకు విధేయులు. ఐఏఎస్లు కరివేపాకు విధేయులు అంటే ముందు విధేయత చూపి మేము పనిచేస్తామని వచ్చినటువంటి వాళ్ళు ఏరి కొరి తెచ్చుకున్నటువంటి వాళ్ళని కూరలో కరివేపాకులాగా తీసి పడేశారు. అంటే డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ రిలేషన్. ఎన్టీ రామారావు గారికి, పీవీఆర్కే ప్రసాద్ గారికి చెప్పినటువంటిది ఎంత సహేతుకంగా ఉందో ఇక్కడ మీకు ఇందులో అర్థమవుతుంది. వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై ఆగ్రహం తెచ్చుకునే అనేక మంది ఉన్నతాధికారుల్ని ఆకట్టుకున్నారు. వాళ్ళందరినీ గరిష్టంగా ఉపయోగించుకున్నారు. ముందు వెనుక చూసుకోకుండా వారంతా అప్పటి ప్రభుత్వంపై ఆరోపణలు చేసేశారు. తర్వాత పదవులు పొందారు, కానీ తర్వాత నిరాదరణకి గురయ్యారు. ప్రస్తుతం అలాంటి అధికారులకు ఎక్కడా ప్రాధాన్యత దక్కడం లేదు. కొంతమందిని పనిలేని పోస్టులతో జీతం తీసుకుంటూ కాలక్షేపం చేస్తుంటే కొంతమంది బయటకు వెళ్లి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రకటనలు చేస్తున్నారు. అలాంటి లిస్టు ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో కనిపించేది ఎల్వి సుబ్రహ్మణ్యం, పివి రమేష్ వంటి వాళ్ళు ఉన్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితునిగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో ప్రాముఖ్యత కలిగిన పోస్టులు పొందిన ఎన్నికల సమయానికి ప్లేట్ ఫిరాయించి జగన్ ఆదేశాలకు అనుగుణంగా పవర్లోకి రాకముందే వ్యవహరించారు. పవర్లోకి వచ్చాక చీఫ్ సెక్రటరీ అయ్యారు, కానీ ఆయన్ని ఎక్కువ రోజులు ఉండనీయలేదు. అవమానకరంగా పంపించేశారు. ఇప్పుడు ఆయన తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మత మార్పిళ్లు, హిందూ ధర్మ అంశాలపై స్పందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తప్పు చేస్తోంది అన్న భావన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆత్మీయుడు కావడంతో ఆయన వ్యాఖ్యలకి ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఇక ఇంకొక రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ గారు, చాలా ఎఫిషియెంట్ ఐఏఎస్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఆర్థిక అంశాల మీద స్పందిస్తున్నారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి వాళ్ళకి విధేయుడు. జగన్ అధికారంలోకి వచ్చే నాటికి కేంద్ర సర్వీసులో ఉన్న పివి రమేష్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి కీలక బాధ్యతలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. రిటైర్ అయిన తర్వాత సలహాదారుగా కూడా పెట్టుకున్నారు. తర్వాత బయటికి పంపించేశారు. ఆయన ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. దాని మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి ఆయన మీద ఏపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడిందనే చెప్పుకోవచ్చు. సిబిసిఐడి వాళ్ళని పంపించి వాళ్ళ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం కావచ్చు, రఘురామకృష్ణరాజు విషయంలో వీళ్ళ ఇంటికి లింక్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జరిగాయి. సో కొన్ని కేసులు పెట్టే ప్రయత్నాలు కూడా చేశారు. ఆయన వెనక్కి తగ్గకుండా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఎలా ఉందంటే ఇక్కడ కరివేపాకులా వాడుకుని తీసి పడేశారన్న అసంతృప్తితో ఉన్న అధికారులు ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారని వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు బీజేపీలో చేరి జగన్ ప్రభుత్వంపై ప్రస్తుతం విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వారు మరికొందరు తెరపైకి వస్తారని, జగన్ గతంలో పాటించిన వ్యూహం ఇప్పుడు రివర్స్ కాబోతోంది అన్న ఆందోళన పార్టీలో కనిపిస్తుంది. వీళ్ళని ఒకవేళ తప్పుడు పని ఏమైనా చేయాలి, లేదు నేను నిర్ణయం తీసుకుంటున్నాను, ఇది తప్పా ఒప్ప చెప్పండి అని అడిగి తప్పు అని చెప్తే, మీ తప్పు అని చెప్పినా నేను తీసుకుంటానన్న మాట ముఖ్యమంత్రి నుంచి వస్తే పాలనాధిపతులుగా ఐఏఎస్లే అడ్డుకోవాలి. అగైన్ కంక్లూడింగ్ పాయింట్ మళ్ళీ చెప్తాను. అక్కడ పీవీఆర్కే ప్రసాద్ గారు, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఒక చిన్న వాదోపాదాన్ని మీకు వినిపించాను. దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ని చూడండి, ఇక్కడ జరుగుతున్న దాన్ని చూడండి. 8 మంది ఐఏఎస్లకి జైలు శిక్ష పడి సేవగా మారిస్తే మళ్ళీ సేవనే మాకు వద్దు అని చెప్పి సమీక్షించమని కోరినటువంటి పరిస్థితి. 8 మంది ఐఏఎస్లు. ఎక్కడ పీవీఆర్కే ప్రసాద్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్కడ ఐఏఎస్లు? కొన్ని వీళ్ళందరూ ఆయన్ని చూసి ఆయన గురించి తెలియకుండా ఏమైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కళ్ళు ఆయనతోటి కనీసం పరిచయం ఉన్నటువంటి వాళ్లే. ఆయన్ని ప్రత్యక్షంగా వెళ్ళి కలిసి ఇంకా మాట్లాడితే మానవ వనరుల శాఖలో ట్రైనింగ్ ఏమైనా ఇచ్చేటప్పుడు ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్లే, సూచనలు సలహాలు పొందినటువంటి వాళ్లే.
కనీసం ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేద్దాం అన్నటువంటి స్పృహ లేదు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి నాకు పాలన చేత కాదు, నేను పాలనకి కొత్త అయినా సరే నేర్చుకోవాలి అన్నటువంటి తపన లేదు. ఏదున్నా సరే నేను మాట ఇచ్చాను కాబట్టి నేను జరిపించేస్తా, ఇంతే. అట్లీస్ట్ అప్పుడు అంటే పోలికి ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్కి పెట్టట్లేదండి, పరిస్థితులు వేరు. ఆనాడు నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి క్షణంలో ముఖ్యమంత్రుల్ని ఢిల్లీ నుంచి ఒక ఫోన్ కాల్తో మారుస్తున్నటువంటి సమయంలో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఆయన పార్టీ పెట్టాడు, వచ్చాడు, ఒకే దెబ్బకి గెలిచాడు. ఫస్ట్ సంవత్సరం అంతా కాస్త నిర్ణయాలు తీసుకోవడంలో అటు ఇటు అయ్యి ఆయన ఇమేజ్ ఇవన్నీ కూడా వచ్చి పక్కకు వెళ్ళింది. బట్ ఉన్నటువంటి ఐసీఎస్ ఆఫీసర్స్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్, ఐఏఎస్ రాకముందు బ్రిటిష్ హయాంలో ఐసీఎస్ అనేవాళ్ళు, వాళ్ళు కావచ్చు, మన ఐఏఎస్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా పక్కన నిలబడి సార్ మేము పాలనాధిపతులం, మీరు పాలకులు, మీరు చెప్పిందే కాదు మేము చెప్పింది కూడా మీరు వినాలి, విని మంచి ఏదనేది మనం చేయాలి అని చెప్పి వాళ్ళ రాజకీయ వ్యూహాలకి అనుగుణంగానే ప్రజలకి మంచి జరిగేలాగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. అవసరమైతే ముఖ్యమంత్రిని సైతం మీరు మాకు చెప్పడానికి వీలు కాదు అని చెప్పి ఆయన మొహం మీద చెప్పేవాళ్ళు. ఇప్పుడేం జరుగుతోంది? చేతులు కట్టుకొని అయ్యా ఎస్ అని వాళ్ళతో పాటే జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ ఐఏఎస్లకి నెలకొంది. ఇంకెంతకు మించి ఏం చెప్పాలి?